హాయ్ దిస్ ఈజ్ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా నిక్కీ బాబు బర్త్డేకి వచ్చిన వాళ్ళ కోసం మా చెల్లి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. అందుకోసం మా చెల్లి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయి, మేము అసలు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా అన్నీ అయితే ముందల పెట్టుకొని ఉన్నాం. మా నిక్కీ నన్ను కాదని మా వాళ్ళంతా ఏమో చేస్తున్నారని అనుకుంటుండో ఏమో అన్నీ పీకి పడేస్తున్నాడు. వాడిని ఎంత ఆపినా కూడా ఆగట్లేదు. ఇంకా వాడినైతే వదిలేసి ఇంకా మేమైతే రిటర్న్ గిఫ్ట్ కోసం ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలి అనేసి అనుకొని ఇంకా అన్ని ముందైతే పెట్టుకొని కూర్చున్నాము. ఇంకా వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మేమైతే బ్యాగ్లలో ప్యాక్ చేస్తాము. ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని దానిలో మేము పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, ఇంకా అట్లనే ఆడపడుచులకు ఇస్తాం కాబట్టి ఒక శారీ, ఇంకా వీటన్నిటిని పెట్టిన తర్వాత బనానా, ఒక స్వీట్ బాక్స్ అయితే పెట్టి ఇంకా మేము ఈ విధంగా అయితే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాము. అందుకోసం ఇలానే చేస్తున్నాము. మేము ఈ గిఫ్ట్ని ఓన్లీ లేడీస్కే ఇవ్వాలి పసుపు బొట్టులాగా అని మా చెల్లె వాళ్ళు అనుకున్నారు. అందుకోసం పసుపు బొట్టు కోసం ఏమేమి అవసరమో వాటినే మేము గిఫ్ట్ ఇవ్వాలని వాటినే ప్యాక్ చేస్తున్నాము. మేము ప్యాక్ చేసి మేము పెట్టేది మేము పెడుతుంటే ఇంకా మావోడైతే అసలే వినట్లేదు. మొత్తానికి వాటన్నింటి అక్కడేసి ఇక్కడేసి ఏమో చేస్తున్నాడు వాడు. మమ్మల్ని అస్సలు పని చేయనియట్లేదు, మాతో గుంజుకుంటున్నాడు వాడు. ఇంకా మొత్తానికైతే ఒక బ్యాగ్లో నుంచి అన్నీ తీసి అన్నీ పడేసేసి ఇంకా మొత్తానికి మిషన్ అనుకున్నట్టు సక్సెస్ చేసుకున్నాడు. మేమైతే ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి పక్కకు పెట్టేసాము. ఆ తర్వాత మా చెల్లి ఏమనుకుంది అంటే మా నక్కీకి పొద్దున లేవగానే వానికి సర్ప్రైజింగ్గా బర్త్డే ప్లాన్ ఏమైనా చేద్దామని అనుకుంది. అందుకే ఇంకా నైట్ మొత్తం డెకరేషన్ని మొత్తం చేసి మార్నింగ్ వానికి సర్ప్రైజింగ్గా ఉండాలని నైటే మేము అంతా బెలూన్స్లో హెయిర్ ఫిల్ చేయడం, అంతా డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ మా నిక్కిగాడు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తోనే డ్యాన్స్ చేస్తుండే. ఇంకా మేమైతే అన్ని బెలూన్స్లలో హెయిర్ ఫిల్ చేసి డెకరేషన్ అయితే చేస్తున్నాము. నేను ఒక సైడు బెలూన్స్లు అన్నిటినీ ఫిల్ చేస్తుంటే మా చెల్లి ఒక సైడ్ అయితే డెకరేషన్ని చేస్తుంది. అయితే బీకి ఏమైందంటే దానికి నేను ఆపరేషన్ చేసేసినాను. ఎందుకంటే దాంట్లో హెయిర్ ఫిల్ చేస్తుంటే అది పగిలిపోయింది. అందుకోసమే ఇంకా అది దానిలో గాలి ఫిల్ అవ్వట్లేదు. అందుకే అది అట్లనే పెట్టేసినాము. బీ ఉండాలి కంపల్సరీ కాబట్టి. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా బెలూన్స్ని కూడా పైన ఇట్లా డెకరేషన్ లాగా బాగుంటుంది అని వాటిని పైన స్టిచ్ చేస్తున్నాము. మొత్తానికైతే మా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడ్డానికి బాగుంది కదా, సింపుల్గా బాగుంది. మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మార్నింగ్ మా నిక్కీ లేచిన వెంబడే వానికి అందరం కలిసి బర్త్డే విషెస్ అయితే చెప్పినాము. ఆ తర్వాత ఇంకా మేమైతే బర్త్డే కోసం అనేసి ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నారు. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఇంకా బర్త్డే రిసార్ట్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మేము వెళ్ళిన తర్వాతనే బర్త్డే సెలబ్రేషన్ కోసం కావాల్సిన డెకరేషన్, ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఫుడ్ కావాలి కాబట్టి ఇంకా అక్కడనే ఫుడ్ అంతా రెడీ చేపిస్తున్నాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ హోమ్ టూర్ కావాలంటే కింద వీడియో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మేము కూడా బర్త్డే కోసం రెడీ కావాలి కాబట్టి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా రెడీ అయిపోయినాము. ఇంకా బర్త్డే బాయ్ బర్త్డేలో ఏడవకూడదు అని మా చెల్లె అయితే వానికి ఇంకా లైట్గా ఫుడ్ తినిపిస్తుంది. ఎందుకంటే వాడు మళ్ళీ మధ్యలో ఏడవడం ఏమైనా చేస్తే బర్త్డే అంతా డిసప్పాయింట్ అయిపోతుంది, ఇంకా పార్టీ అంతా డల్ మూడ్లో ఉంటుందని. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఆడుకోవడానికి షటిల్ అవి ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా కింద కూడా వాళ్ళ టైం ఉందని షటిల్ ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చిర్రు. అందరు రావడంతో ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పే వరకు మేమందరం అయితే కిందికి వెళ్తున్నాము. ఇదంతా మా గ్యాంగ్. మేమందరం ఒక్క దగ్గర కలిసినాము అంటే ఇంకా అది వేరే లెవెల్.
ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అయితే వచ్చిర్రు. ఇంకా బర్త్డే పార్టీ స్టేజ్ దగ్గరకు అయితే అందరం వెళ్తున్నాము. బర్త్డే డెకరేషన్ అయితే చాలా బాగుంది. మా పెద్ద పాప అయితే ఇంకా తన అల్లరితోన బర్త్డే కేక్ పెట్టే స్టాండ్ పైన అయితే కూర్చొని ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది. బర్త్డే బాయ్ అయితే వచ్చేసిండు స్టేజ్ దగ్గరికి. ఇంకా మా నిక్కీకి కోకోమిలా కార్టూన్ అంటే చాలా ఇష్టం. అందుకే వానికి ఎగ్జైట్మెంట్గా ఉండడం కోసమని కోకోమిలా కేక్ అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టి రెడీ చేయించారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి కలిస్తే బాగుంటుంది హ్యాపీగా. పిల్లలందరూ బర్త్డే క్యాప్స్ పెట్టుకొని ఇంకా బర్త్డే కోసం అయితే రెడీగా వెయిట్ చేస్తున్నారు. మా వదిన అయితే ఇంకా మా చెల్లి వాళ్ళకు బట్టలు పెట్టేసింది. ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ బర్త్డే స్ప్రే అంతా పిల్లలు ఒకటేసారి అందరూ చేసే వరకు మా నిక్కి చాలా భయపడిపోయిండు, ఏడ్చేసిండు ఫుల్. అందరూ ఒక్కటేసారి ఎలా స్ప్రే చేస్తారో చూడు, ఒక్కటేసారి దాడి చేసినట్టు. ఇంకా వాడైతే ఫుల్ భయపడినట్టున్నాడు, ఏడ్చిండు. ఇంకా మా చెల్లి వాడిని అయితే కొద్దిసేపు ఏడుపు మాన్పించేసింది. ఆ తర్వాత అయితే ఇంకా వాళ్ళు కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసిర్రు. అయితే మా నిక్కి చాలా ఏడ్చిండు కదా, ఇంకా వాడు కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాడు. వానికి కేక్ తినిపించినా కూడా వాడు తినట్లేదు, బయటికి దొబ్బేస్తున్నాడు. ఇక్కడ వాడు ఏమో చూపించి ఏడుస్తున్నాడు అని అనుకుంటున్నాడు కదా, వానికి ఫోన్ కావాలంట. ఫోన్ కోసం కూడా ఏడిపోయి మళ్ళీ. మా పిల్లలందరూ ఇంకా బర్త్డే విషెస్ అయితే చెప్పడం స్టార్ట్ చేసి ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా వాడు హ్యాపీ మూడ్లోకి వచ్చి అందరికీ హాయ్ అయితే చెప్తున్నాడు. ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బర్త్డేకి వచ్చిన రిలేటివ్స్ అందరూ వచ్చి వాళ్ళు కేక్ తినిపించి ఫొటోస్ దిగి గిఫ్ట్స్ ఇవ్వడం అంతా అయ్యింది. నేను బర్త్డే బాయ్ కోసమే కాకుండా ఇంకా మా చిట్టిపొట్టి కోడలికి కూడా ఒక గిఫ్ట్ తెచ్చాను. తనకి రింగ్ తెచ్చాను. ఆ రింగ్ పెడుతుంటే తను మా అత్తమ్మ నన్ను ఏమో చేస్తుందని అనుకొని చేయి లాగేసుకుంటుంది నా దగ్గర నుంచి. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరే బర్త్డే పార్టీ మొత్తంలో హైలైట్ అయ్యారు. ఇంకా మా రాజు మా నిక్కీ కోసం అని ఒక తన ఫోటోతో ఉన్నది ఒక కప్ని ప్రింట్ చేపించి తీసుకొచ్చిండు. మా వాళ్ళైతే క్రాకర్స్ ఆపట్లేదు, మొత్తం పేలుస్తూనే ఉన్నారు.
ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసాం అన్నాం కదా, అది అందరికీ ఇవ్వాలి అని మా చెల్లి తెచ్చింది. కానీ ఇంకా మా వాళ్ళందరూ మెల్లగా కేక్ పని అయితే చేస్తున్నారు. మా పిల్లలు అయితే దానికి ఉన్న బొమ్మల్ని అన్నిటినీ పీక్కొని పంచుకొని మరీ తింటున్నారు. వాళ్ళు 50-50 షేర్ చేసుకొని. నిక్కీకి రాను బొంబాయికి రాను అనే సాంగ్ వస్తే చాలు ఎక్కడున్నా సరే ఇక వాడు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. వచ్చిన వాళ్ళందరికీ మా చెల్లి అయితే కేక్ ఇస్తున్నది. ఇంకా వచ్చిన వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇస్తుంది. మా పెద్ద పాపకి సౌండ్ వినిపిస్తే చాలు ఎక్కడున్నా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంకా బర్త్డే పార్టీ అయిపోయాక ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని అందరం తిన్నాము ముచ్చట్లు పెట్టుకుంటూ. మస్తు అనిపించింది నాకైతే. ఎప్పుడో ఒకసారి కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసేది. ఇలా అందరం కలిసి తింటుంటే చాలా బాగుంటుంది. ఇంకా తిన్న తర్వాత ఇంకా మేమైతే ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి అందరం షటిల్ ఆడుతున్నాం. ఇంకా డ్యాన్స్ తిన్నది అరిగే వరకు అయితే డ్యాన్స్ ఇరుగా తీసేసినాం. ఫ్యామిలీ మెంబర్స్ చిన్న నుంచి పెద్ద వరకు అందరం డ్యాన్స్ చేసినాము. చాలా మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు ఒక 3 o'clock వరకు. ఇదే అండి మా బర్త్డేలో మేము చేసిన హంగామా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.